చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఒకసారి కృష్ణ గారి డైరెక్షన్, గోపి మేనేజర్, అలర్జీ వచ్చింది నాకు. ఏదో ఫుడ్ అలర్జీ వచ్చింది, చేతులంతా వాచిపోయాయి. నా వల్ల కావడం లేదు. ఆ అబ్బాయి వచ్చి పైన బెడ్రూమ్ మా చెన్నై ఇంట్లో, అమ్మా ఎలాగైనా రావాలమ్మా. కృష్ణ గారి డైరెక్షను అండ్ హీరో పేరు జ్ఞాపకం లేదు. చాలా సినిమాలు చేశాను కృష్ణ గారితో కూడా. ఆయనే డైరెక్షన్ అంటే ఎలాగా రావాల్సిందమ్మా, రావాలి అన్న. నేను చెప్పాను, చూడు బాబు ఇవన్నీ చేతులన్నీ ఎర్రగైపోయాయి, ఒకడంతా ఫేస్కి వచ్చేది కదా అలర్జీ వస్తాను నాకు. దేవుడు ఆ కష్టాలలో కూడా చూసి ఇచ్చేవాడు కష్టం. అంత అంటే ఉండదు. కనికిరం అనేది సినిమా వీడిలో అది ఉండదు. ఎందుకంటే వర్క్ ఇంపార్టెంట్. వర్క్ షిఫ్ట్ అవ్వాలి. ఇంత పెద్ద ప్రొడక్షన్ తర్వాత ఏంటంటే ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్స్, పైగా డేట్స్. పెద్దవాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే డేట్స్ పోతే మళ్ళీ రావు, కాంబినేషన్ దొరకదు. అప్పుడైతే ఎంతెంతమంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళం, 10-15 మంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళం, కాంబినేషన్ దొరకదు. అంటే అప్పుడు వెళ్ళి అలా కార్లో కూర్చున్నా. ఫ్లైట్ టికెట్ దొరకలేదు, క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్న రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ సరే అని అనుకోరు కదా. ఇప్పుడు టికెట్ దొరకలేదు, క్యాన్సిల్ అయింది, కానీ ఆడుకొంట్లో లేదు, ఈరోజు రెస్ట్ ఇద్దాం అని అయితే అనుకోరు. అది తీసుకెళ్ళారు, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు, కూర్చున్నాను. ఆ తర్వాత టికెట్ దొరకలేదు, వచ్చాను, ఇంట్లో రెస్ట్ తీసుకున్నా, మరుసటి రోజు వెళ్ళిపోయాను. అలా ఎన్ని సందర్భాలు. పర్సనల్గా అయితే పాప పుట్టాక పాపను చూడడం కోసం. ఒకతే పాప కదా విజయ్ గారు? అదే చెప్తున్నాను. అందరూ ఆర్టిస్టులు, నా కో ఆర్టిస్టులు గిరిబాబు గారు కానీ, కోట గారు, వీళ్ళందరూ, మారుతిరావు గారు, వీళ్ళందరూ శ్రేయబులేషులు. నాకు ఆర్టిస్టులు అని చెప్పేదానికన్నా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్. అలాగే నేను వాళ్ళ మధ్య నేను వర్క్ చేశాను. అందరూ హీరోస్ అయితేనేమి, రాజేంద్ర ప్రసాద్ గారు, బాలయ్య బాబు ఎంత బాగా చూసుకునేవాడు అసలు. అందరూ నాకు ఎప్పుడు కొత్తగా అనిపించదు. ఇప్పుడు సుమారు 1000 పైగా అయిపోయాయి. అన్ని భాషలు చూసుకుంటే 1200 పైన దాటింది నంబరు. అందరూ తెలుసు మీకు అన్ని భాషల్లో. అవును, అందరూ తెలుసు, అందరితో చేశారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది జీవితం మీకు? అంటే ఇప్పుడు మీరు బోల్డంత, అంటే అత్యంత కోటీశ్వరులు మీరు అని అంటుంటారు. మీరే అన్నారు ఇప్పుడు వచ్చిన ఇన్కమ్తో నేను అంత అలా వచ్చి పడ్డాయి ఆఫర్లని. సో ఈ డబ్బులు కూడబెట్టి మీకు కోరికలు కూడా లేవన్నారు పెద్దగా, చీరలు నగలు ఏమీ లేదు. అది కూడా మా వారే సంవత్సరానికి ఇది ఇంత కొనాలి బంగారు అంటే అలా కొనేదాన్ని. అది కూడా డిక్లేర్ చేసేవారు. కానీ ఇప్పుడు మీ కోరిక ఏమిటి లైఫ్లో అసలు? వాట్ డూ యూ వాంట్? ఇప్పుడు విజయ్ గారు అంటే అసలు అందరికీ తెలియని వాళ్ళు ఉండరు. దేశవ్యాప్తంగా సినిమాలు చూసే వాళ్ళందరికీ తెలుసు మీరు ఆర్టిస్ట్గా, నాట్య కళాకారునిగా, డాన్స్ లవర్స్కి తెలుసు. వాట్ ఈజ్ యువర్ డిజైర్ అండి? నాకు నా ప్రేయర్స్లో కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్, మనశ్శాంతిగా ఉండాలి. ఈ రెండే నా కోరికలు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. నా కళ్ళ ముందు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఏ హెల్త్ ఇష్యూస్ కానీ, అపాయాలు కానీ ఏవి జరగకూడదు. అవన్నీ నేను చూడకూడదు. మీరు దేవుడు రోజు దండం పెట్టుకుంటారా? రోజు మార్నింగ్ నైట్ ఏ దేవుడు? మా నాన్నగారికి. మేము యాక్చువల్గా క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్స్. అంటే మా నాన్నగారు తాతలు ముత్తాతలు గుంటూరు కదా మా నాన్నగారిది, మా అమ్మగారిది గుంటూరు ఫస్ట్ యాక్చువల్గా. తర్వాత వాళ్ళు ఉద్యోగరీత్యా షిఫ్ట్ అయ్యారు, కడప షిఫ్ట్ అయ్యారు. కానీ మేమైతే రాయలసీమ బిడ్డలే అని చెప్పుకుంటాం. అదే ఏం కడపనా మంది అందాం అనుకున్నాను. అక్కడ భాష బాగుంటుంది, కానీ నేను అంతగా మాట్లాడలేను. కానీ మా అక్క వాళ్ళు, తమ్ముళ్ళు వస్తే ఏరా బాగున్నావా ఎప్పుడు వచ్చినావురా ఏంట్రా అలాగే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది భాష మాట్లాడతాను.
సో అయితే మీరు అయితే ప్రేయర్ చేసుకోవడం అలాగే మా నాన్నగారు అలాగే రోమన్ క్యాథలిక్ అంటే విజయ్ గారు మీరు మదర్ మేరీని మొక్కుతారా లేక మదర్ మేరీని మొక్కేవాళ్ళే రోమన్ క్యాథలిక్స్. లేకపోతే మామూలుగా ప్రొటెస్టెంట్స్ అంతా ఆరోగ్యమాత, ఆరోగ్యమాత వేలంగణి అమ్మ బెసెంట్ నగర్ చర్చ్ బెసెంట్ నగర్ చర్చ్ అక్కడ పోయి క్యాండిల్స్ పెట్టి చాలా వేడి அது செப்டம்பர் 8 அவங்க ஃபீஸ்ட்டு. இன்னைக்கு ஒரு ஃபீஸ்ட் இருக்குது ஆக்சுவலி. ఈరోజు 11th లూర్ద్ మాత, లూడ్స్లో వాడు కనపడింది కదా. అవునవును. లూడ్స్లో ఇమాక్యులేట్ అని చెప్పింది అమలోద్భవ మాత. అమలోద్భవ మాత అంటే ఏ అమల ఎటువంటి ఇది లేకుండా అదే పవిత్రంగా పుట్టింది అని ఈరోజు డిక్లేర్ చేసిన రోజు. సో ఈరోజు చాలా మంచి రోజు, చాలా మంచి రోజు. ఇప్పుడు మా ఫ్యామిలీలో తిరుపతిలో 2 బ్రదర్స్ ఉన్నారు. 2 ఫ్యామిలీస్ కడపకి వెళ్ళిపోయాయి. కడపలో ఈరోజు తిరునాళ్ళు అంటారు కదా తెలుగులో, తిరువిడ అంటారు తమిళ్లో. అవును, తిరునాళ్ళు ఈరోజు కడపలో అందరు అక్కడ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీకు క్లోజా బాగా? అంటే పెద్ద భారతమ్మ రాజశేఖర రెడ్డి గారు మా ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే స్కూల్స్ ఉన్నప్పుడు కడపలో వాళ్ళు స్కూలు ఇది ఏదో పర్మిషన్స్ కోసం దానికి దీనికి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా వారు హైదరాబాద్కి వచ్చి కలిసేవాళ్ళు, చేసేవాళ్ళు. మా మ్యారేజ్ తర్వాత ఎయిర్పోర్ట్లో ఒకసారి కలిసిన తర్వాత కడపోత్సవాలు జరిగాయి కదా. కడపోత్సవాలు జరిగినప్పుడు నాకు అవార్డు ఇచ్చారు. చిరంజీవి గారు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి నాకు అవార్డు ఇచ్చారు కడప అమ్మాయిని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద భారతమ్మ గారు, భారతి గారు. యాక్చువల్గా పార్వతి అక్కనే మాకు తెలుసు, పార్వతి అక్కని, కానీ పేరు మార్చుకున్నారంట భారతి అక్కని. పార్వతి అక్క చాలా మంచిది ఆవిడ. మా అక్కనే పిలుస్తాం. మా రెండో అక్కతో పాటు చదివారు. తర్వాత మా వీధిలోనే ఉన్నారు. బాగా క్లోజ్. ఇప్పుడు కూడా క్రిస్మస్కి నాకు కేకు అన్నీ పంపిస్తారు. నేను న్యూ ఇయర్కి ఫస్ట్ చర్చికి వెళ్ళి వచ్చి అక్కని కలిసి వచ్చాను. మీరు ధన్యులు నిజంగా. మీకోసం ఏర్పడ్డ జీవితం మీరు పూర్తిగా సంపూర్ణంగా నమ్మకంతో మీ లైఫ్ని కొనసాగించారు విజయ్. అది నిజమే, కానీ ఇవంతా పుట్టుకతో వచ్చే బుద్ధులా లేదంటే పెంపకంతో వచ్చే బుద్ధులా అని చూస్తే 2 కూడా నేను ఎప్పుడు అనలైజ్ చేస్తాను. కొన్ని పుట్టుకతోనే వస్తాయి. వచ్చేటప్పుడే మనం ఇలా ఉండాలి, ఇలా పెరగాలి అనుకుంటాం. అలాగే పెంపకంలో మా నాన్నగారు ప్రేమ ఒక్కటే తెలుసు ఆయనకి. ఆ ప్రేమని ఒలకపోయడమే తెలుసు, ప్రేమగా చూడడమే తెలుసు, ఇంకా ఏం తెలియదు మా నాన్నగారికి. అలాంటి మా నాన్నగారి కడుపులో పుట్టినందుకు అదే ఉంది. ఒక్కొక్కసారి అది లేకుండా వేరే విధంగా మార్చుకుందాం అనుకున్నా కూడా మార్చుకోలేకపోతున్నాను. అంటే అది బ్లడ్లో వచ్చిన గుణాలు అవన్నీ, అది మార్చుకోలేవు అనేది. అందుకు మార్చుకోవాలి కానీ